ఆరాధ్య అయితే అవని వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. ఏంటి ఎవరు ఎక్కడున్నారో కనిపించడం లేదు అని చెప్పేసి పట్టుకున్నాను అని ఎస్ఐని పట్టుకుంటూ ఉంటుంది. దొరికేశారు అని చెప్పేసి ఆరాధ్య అయితే తన కళ్ళకున్న గంతలనైతే ఇప్పబోతూ ఉంటుంది. ఇక అవని అయితే అయ్యో! ఆరాధ్య అని అనబోయేసరికి ఆరాధ్య అయితే కళ్ళకున్న గంతలు తీసి పోలీస్‌ని చూస్తూ ఉంటుంది. అమ్మా! అని చెప్పేసి చాలా దిన్నగా పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెట్టి అవనినైతే పట్టుకుంటూ ఉంటుంది. అసలు ఏమైంది అని ఆరాధ్య వాళ్ళు అడిగేలోపు అక్షయ్ అయితే కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. అలా అక్షయ్ కారు ఆగగానే ఏంటసలు అని చెప్పేసి అయితే అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. అక్షయ్ అయితే చాలా కంగారుగా అయితే వస్తూ ఉంటాడు. అలా చాలా కంగారుగా అయితే అక్కడికి వచ్చేసరికి ఏంటి ఈయన పోలీసులను తీసుకొని వచ్చారు ఏంటి అని అయితే అవని అయితే షాక్‌గా చూస్తూ ఉంటుంది. ఇక ప్రణతి, దయాకర్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. స్వరాజ్యం వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోయేసరికి అక్షయ్ అక్కడికి వచ్చి ఇదండి ఈవిడ ఆరాధ్యని స్కూల్ నుంచి మధ్యలో నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేసింది. ఇలా అని చెప్పేసి అవనినైతే తిడుతూ ఉంటాడు. అసలు నువ్వు నా కూతుర్ని తీసుకురావడం ఏంటి? నీకు ఏమాత్రం మేనర్స్ లేదా? అలా మధ్యలో నుంచి తీసుకురావకూడదని తెలీదా? తనని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అక్షయ్ అయితే అవనిని నానా విధాలుగా తిడుతూ ఉంటాడు. నీకు మినిమం మేనర్స్ లేదు. మేనర్స్ లేకుండా ప్రవర్తిస్తున్నావు అస్సలు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఇక అవని వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. దయాకర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఈయన ఎందుకు ఇంత దీనిగా ఫైర్ అయిపోతున్నారు అనైతే అవని అయితే ఇంకా ఏం మాట్లాడకుండా అలా చూసేసరికి ఇంకా తిడుతూ ఉంటాడు అక్షయ్. అసలు నా కూతుర్ని ఎందుకు అలా స్కూల్ మధ్యలో తీసుకొచ్చావు? ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? అసలు ఏంటి నీ ప్లాను అని చెప్పేసి సీరియస్‌గా తిడుతూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అక్షయ్‌కి వైపు. ఇక ఏంటి అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి అక్షయ్ అయితే అవనిని తిడుతూ ఉంటాడు. ఇక పోలీస్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు, ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చిస్తే అది కిడ్నాప్ కేస్ అవుతుంది మేడం. ఆ మాత్రం మీకు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పోలీస్. అలా అనేసరికి కిడ్నాప్ కేసు అవ్వడం ఏంటి, అది కిడ్నాపే అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అసలు ఏంటి అని ఏం మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటారు. ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసి లాకప్‌లో వేయండి అని అయితే అంటాడు అక్షయ్.